సురేష్ గనక నిన్ను నా ఒళ్ళో చూశాడనుకో, తను నిన్ను అసలు పెళ్ళే చేసుకోడు. అప్పుడిక నేనే. నాట్ ఫన్నీ. నవ్వు రావడం లేదా నీకు? ఓ, కోపం వస్తుందా నీకు? అవునులే, నీలాంటి దానికి ఇలాంటి సమయంలో కోపమే వస్తుంది. చూడు, బహుశా నువ్వు ఈ పెళ్లి నుంచి తప్పించుకుందాం అనుకుంటున్నావేమో. అండ్ దెర్ ఈస్ నాట్ ఈవెన్ అన్ ఆప్షన్. ఫర్గెట్ అబౌట్ ఇట్. అనేది ఆశ్రయం పెట్టుకోకు. అందుకని నువ్వేం చేయాలనుకున్నా పెళ్ళైన తర్వాత చేసుకోకే. వెళ్దాం. పన్నీట్లో నీ కోసం ఎదురు చూస్తున్నాడు సురేష్, ఎదురు చూస్తున్నాడు. రాకపోతే నేనే తోసేస్తాను నిన్ను ఇక్కడి నుంచి. పద, మాట్లాడకుండా. మెల్లిగా రా, కూర్చో. మెల్లిగా కూర్చో, జాగ్రత్త. ఈ వాటర్ తాగు. ఇప్పుడు నీకు బానే ఉందా? ఇప్పుడు నాకు బానే ఉంది. అర్చన, ఏం బానే ఉంది? నాకు తెలియదు అనుకున్నావా? అలా నొప్పి అణుచుకుంటే అది ఎక్కువ అవుతుంది, ఏమాత్రం తగ్గదు. నేను డాక్టర్కి ఫోన్ చేస్తాను, అపాయింట్మెంట్ తీసుకుంటాను. ఓకే? ఇప్పుడు అదేం అవసరం లేదు ఆకాష్. నేను చెప్పానుగా బానే ఉన్నానని. నువ్వు నాకు హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఇలా నాటకాలు ఆడాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ షట్ అప్ అండ్ లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ అర్చన. ఎప్పటి నుంచో నువ్వు చెప్పిందే వింటున్నాను. నటించాలన్న సరదా నాకేమీ లేదు, అర్థమైందా? అర్చన, నాకు నిజంగా బెంగే, నీ విషయంలోనూ పుట్టబోయే మన బిడ్డ విషయంలోనూ. కనుక ఇవాల్టి నుంచి నేను నీ వాణ్ణి, నువ్వు నా దానివి. అండ్ దట్స్ ఫైనల్. అక్క, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? అలా ఎక్కడికి వెళ్ళిపోయావు? నువ్వు బానే ఉన్నావు కదా? నీకేం కాలేదు కదా? అక్క, నువ్వెందుకు వెళ్ళిపోయావు అలా చెప్పకుండా? రిలాక్స్ గైస్. తనేదో సఫకేట్ అయిపోతున్నట్టుగా అనుకున్నట్టుంది. అందుకే తను ఫ్రెష్ ఎయిర్ తీసుకోవడానికి బయటికి వెళ్ళిపోయింది. లేదంటే నీళ్లు చూడాలని వెళ్ళుంటుంది. నాకెవరో చెప్పారు, పెళ్లికి ముందు నీళ్లు చూస్తే గుడ్ లక్ అని. లేకపోతే నీ కాబోయే భర్త అంత లూజ్ ప్యాంట్ వేసుకుంటే నీ అభిప్రాయం మారిపోయి ఉండొచ్చు. అయినా ఐ గెట్ యువర్ పాయింట్. తన కాబోయే పెళ్లి కొడుకు ప్యాంట్ లూజ్గా ఉండటం ఏ పెళ్లి కూతురికైనా ఎలా నచ్చుతుంది? నిజానికి బంధమే అయినా ప్యాంటే అయినా ఎప్పుడు టైట్గా ఉండాలి. ఇప్పుడు ఈ సురేష్ ఏమైపోయాడు? కమాన్, పెళ్లి కూతురు వచ్చేసరికి పెళ్లి కొడుకు మాయమైపోతాడు, పెళ్లి కొడుకు వస్తే పెళ్లి కూతురు మాయం. ఐ విల్ కాల్ హిమ్. హలో హలో ప్రొఫెసర్ గారు, ఎక్కడున్నారు మీరు? నేనిప్పుడు మీ భార్య మీకోసం పెళ్లి మండపంలో ఎదురు చూస్తోంది ఇక్కడ. ప్రజ్ఞ వచ్చేసిందా? వచ్చేసిందా అంటే ఆబ్వియస్లీ వచ్చేసింది. నిన్ను వదిలేస్తాను, ఎక్కడికి పోతుంది? అయితే ఏదో పని మీద బయటికి వెళ్ళిందట, తిరిగి వచ్చేసింది. ఎందుకు నువ్వు ఎప్పుడు వస్తున్నావో చెప్పు, లేదంటే నేను నిన్ను తీసుకురావడానికి కూడా రావాలా? వద్దు, నేను ఇప్పుడే వస్తున్నాను. గుడ్. He's so desperate. నీ పేరు వినగానే వచ్చేస్తున్నాను అన్నాడు. అంటే ఎగురుకుంటూ వస్తాడు. చూడు, ఆ పెళ్లి కొడుకు వచ్చే లోపల నువ్వు మండపంలో కూర్చొని రెండోసారి పెళ్లి చేసుకోవడం ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేయి, ఫీల్ అవ్వు. ఏమైందేంటి? ఇలా నేను నా కోసం చెప్తున్నాను. ఎందుకంటే నీ పెళ్లి కనుక అయిపోయిందంటే నేను కూడా పెళ్లి చేసుకుంటాను కదా, తను చేసుకుంటాను.
అందుకని నాకు తెలుసుకోవాలనుంది. హౌ డస్ ఇట్ ఫీల్? ఓకే, వెళ్ళకు, ఇక్కడే నిలబడుండు. బోర్ మీ. ఏమండి పురోహితుడు గారు, మీరు ఒక పని చేయండి. ఈ తంతులని చేయడానికి సిద్ధమైపోండి. ఎందుకంటే మా పెళ్లి కూతురు చాలా మూడీగా ఉంటుంది. ఆవిడ మూడు చెడిందనుకోండి, అప్పుడు డిన్నర్ తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడే చేయాలి. చాలా లేట్ అయిపోయింది. అభికి ఫోన్ చేసి ఆవిడ కనిపించిందో లేదో అని వెంటనే అడగాలి. అంటే నువ్వేమనుకుంటున్నావు? నేను ఎంతవరకు ట్రై చేయలేదనా? ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నా, నన్నే లిఫ్ట్ చేయడం లేదు. అయితే ప్రవీణ్ కి ఫోన్ చేయి, తనని అడగచ్చుగా. అంత అర్థం లేకుండా ఎలా మాట్లాడుతావు నువ్వు? నేను ప్రవీణ్కి ఎలా ఫోన్ చేయగలను? ఏ ప్రాబ్లం ఏముంది? ప్రాబ్లమా? ప్రాబ్లం ఏంటంటే నేను గనక ప్రవీణ్కి ఫోన్ చేస్తే ఆ కళ్ళజోడు కోసం ఎందుకంత నాకు బెంగా అని అనుకుంటాడు. బహుశా ఈ పెళ్లి వెనక నా స్వార్థం ఉందేమో అని అనుమాన పడతాడు నా మీద. ప్రవీణ్ ఏమనుకోవాలంటే ఈ పెళ్లి చేస్తున్నది నేను కాదు, ఆ అన్నయ్య మాత్రమే అనుకోవాలి. అర్థమైందా? తనకి తన గొడవే ముఖ్యమైపోయింది. తను ఇలాగే ఆడుకుంటూ నా విషయం చెడగొట్టేస్తే అప్పుడు నేనేం చేయాలి? మీ ఇద్దరు ఇంకా ఇక్కడే ఉండిపోయారా? బయట పెళ్లి చూడదలుచుకోలేదా ఏంటి? ఏం మాట్లాడుతున్నావు వైశాలి వదిన? అసలు పెళ్లి కూతురు ఇక్కడ లేనప్పుడు ఇక పెళ్లి ఏంటి, సెలబ్రేషన్స్ ఏంటి? నేను అనుకుంటూనే ఉన్నాను. మీరు ఏమనుకుంటున్నావు? ప్రజ్ఞ ఇంటికి తిరిగొచ్చేసిందని మీ ఇద్దరికి తెలుసుండదు అనుకుంటున్నాను. అభి ఇందాకే తనని వెంట పెట్టుకుని వచ్చాడు, ఇప్పుడే వచ్చారు ఇద్దరు. వాట్? నీకేదైనా కూడా నేరుగా చెప్పడం చేత కదా? ఇక్కడ మా బుర్రలు తిరిగిపోతుంటే నువ్వు చెప్పేది అంత డొంక తిరిగిగా చెప్పాలా? మీరున్నారా వైశాలి వదిన? నువ్వు పద. వీళ్ళని రమ్మని చెప్పడానికేగా వచ్చాను నేను. ఇక వధూవరులనే మండపానికి తీసుకురండి. అరే పెళ్లి కుమారా, రండి రండి. ఏంట వయ్యారంగా నడుస్తున్నారు? రండి, త్వరగా రండి. దాన్ని ఏమంటారు? శుభముహూర్తం దాటిపోతోంది, త్వరగా రండి. మీరిద్దరూ ఎంత పెద్ద వాళ్ళో అంత బద్ధకస్తులు. మీ ఇద్దరిని నేనే తీసుకెళ్ళాలి. ఇక ముందు మీతోనే ప్రారంభిస్తాను. రండి రండి. భలే ఉన్నావు పెళ్లి కొడుగా నువ్వు. నీ చిన్నప్పటి ప్రేయసిని నీకు మళ్ళీ అందిస్తున్నాను నేను. థ్యాంక్స్ చెప్పకపోయినా కనీసం కాస్త నవ్వచ్చు కదా. స్మైల్, డోంట్ స్మైల్. హాయ్. ఇదిగో చూడు, నీకు ప్రస్తుతం 2 ఆప్షన్లు ఉన్నాయి. మొదటి ఆప్షన్ ఏంటంటే నీ అంతటా నువ్వే పెళ్లి మండపంలో కూర్చోవడం. రెండవ ఆప్షన్ ఏంటంటే నేనొచ్చి నిన్ను బలవంతంగా ఎత్తుకెళ్ళి మండపంలో కూర్చోబెట్టడం. చాయిస్ ఈజ్ యువర్స్. ప్లీజ్ ఆపండి. మీకు ఇది ఆటగా ఉండొచ్చు, కానీ ఇది నా జీవితానికి సంబంధించిన విషయం. ప్లీజ్ ఇదంతా ఆపేయండి. నీ ఒక్కదాన్ని కాదు, మన ఇద్దరి జీవితాలు. అంటే నా పూర్తి జీవితం, అలాగే నీ పూర్తి జీవితం. దీన్నంతా కవర్ చేయడానికి నేను పిలిపించిన మీడియా బయట ఉంది. మీడియా వాళ్ళు నేను వాళ్ళని ఇక్కడికి ఎందుకు రమ్మన్నాను అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు. వాళ్ళు ఎంత ఉద్రేకపడుతున్నారంటే బయట నేను పెట్టిన సెక్యూరిటీ కూడా చాలడం లేదు. ఏమైనా ఇవాళ వాళ్ళు ఒక బ్రహ్మాండమైన వార్త కవర్ చేసి వెళ్తారు. ఈరోజు వాళ్ళు ఎన్నటికీ మర్చిపోలేని రోజు. అంటే వాళ్ళు ఇవాళ సురేష్తో నీ పెళ్లి వార్తనైనా మోసుకెళ్తారు, లేదంటే సురేష్కి నువ్వు పంపిన ఎంఎంఎస్ వార్త పట్టుకెళ్తారు. ఏదైనా హెడ్లైన్స్లో నువ్వే ఉంటావు. అయితే ఇప్పుడిక నీకు ఏ వార్త ఇష్టమో అనేది నువ్వే నిర్ణయించుకోవాలి. మీ కుటుంబం పరువు కాపాడే వార్త, లేక మీ కుటుంబాన్ని నాశనం చేసే వార్త? చాయిస్ ఈజ్ యువర్స్.
గుడ్ చాయిస్. కమ్. అక్క కూర్చో. దట్స్ లైక్ ఎ గుడ్ గర్ల్. ఓ లవ్లీ. ఇదిగో పంతులు గారు, పోయినసారి మీరు కొంచెం తొందరపడిపోయారు కదా, అందుకే నా పెళ్లి తొందరగా ముగించేశారు. కానీ ఈసారి అలాంటిదేం జరగకూడదు. ఒక్క మంత్రం కూడా వదలకుండా చెప్పాలి. కావాలంటే 1-2 మంత్రాలు ఎక్కువ చెప్పండి, వాటికి ఎక్స్ట్రా ఛార్జ్ తీసుకోండి. ఈ ఇద్దరి జంట 7 జన్మలకి కొనసాగాలి. ఇదిగో చూడండి, వారిద్దరి కొంగులు ముడివేయండి. అరే ఆ పని నాకెందుకు చెప్తున్నారు మీరు? ఆంటీకి చెప్పండి. ఆంటీ గారు మీకే. ఓ పంతులు గారు, బహుశా ఈ పని కూడా నేనే చేయాలేమో. మా నాన్నమ్మ ఎప్పుడూ చెప్తుండేది, కొంగుముడి వేయటం కంటే గొప్ప పుణ్యకారం మరొకటి లేదని. సో రెడీ? ఏంటిది? బాగా కాలిపోయింది. మీరు అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు? మీరు కంగారు పడకండి. మంత్రం వస్తే వెంటనే తగ్గిపోతుంది. రాబిన్, రాబిన్, అసలు రాబిన్ ఎక్కడికి వెళ్ళాడు? ఇలా చూడండి, మీరు ఇక్కడే కూర్చోండి, నేను వెళ్ళి మందు తీసుకొస్తాను. ఎక్కడుంది ఆయింట్మెంట్? ఎక్కడుంది? ఇక్కడే కదా పెట్టాను. ఏమైనా గమనించావా? నీకసలు గమనించడమే ఇష్టం లేదా? అభి ఎవరైనా పెళ్లి కూతురు తన పెళ్లిలోనే ఇంకొకరి గురించి ఎంత కంగారు పట్టడం ఎప్పుడైనా చూసావా? లేదు కదూ. నువ్వు తనకి వేరొకరితో పెళ్లి చేయించొచ్చు గాని తను మాత్రం నీ నుంచి ఎప్పటికీ విడిపోదు. ఇప్పటికీ మించిపోయింది లేదు. నేను చెప్పిన మాటలు వినకపోయినా పర్వాలేదు, ఇప్పుడైనా నిజాన్ని గ్రహించడానికి ప్రయత్నించు. నిజాన్ని ఇంకొకళ్ళకి చూపించడం నీకు చాలా సరదా కదా ప్రవీణ్. నిజాన్ని చూడాల్సిన అవసరం అన్నయ్యకి లేదు, అది నీకే ఉంది. రా, నేను నీకిప్పుడు నిజం చూపిస్తాను. విధి నిర్ణయాన్ని మార్చడానికి ప్రయత్నించావు కదూ, దాని ఫలితమేది? పవిత్రమైన అగ్ని నీ చేయి కాల్చేసింది. అంటే నువ్వు చేస్తున్న పని తప్పని ఆ దేవుడు సూచించాడన్నమాట. కానీ కొందరు మనుషుల నైజమే అది. కింద పడిపోయే వరకు వాళ్ళు జాగ్రత్త పడరు. నా కూతురు విషయంలో జరిగేది మంచి కాకపోవచ్చు, కానీ నీకు మాత్రం ఎన్నటికీ మంచి జరగదు. పశ్చాత్తాపడతావు నువ్వు. బతికినంత కాలం పశ్చాత్తాపడతావు. డాక్టర్ గారు ఉన్నారా? ఇదిగో ఇప్పుడే ప్లీజ్ వచ్చేస్తా. రాగానే ఇన్ఫార్మ్ చేయండి. ఓకే. డోంట్ వరీ, నేను ఉన్నాను నీతో. డోంట్ వరీ. ఆకాష్, నాకు చాలా నొప్పిగా ఉంది. ఇట్స్ ఓకే. డాక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేశాను, వస్తూ ఉంటారా?
డాక్టర్ డాక్టర్ ప్లీజ్. డోంట్ వరీ, ప్రస్తుతం మా అబ్జర్వేషన్లోనే ఉంది. ఈలోపు మీరు రిసెప్షన్లో ఉండే ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేయండి. సిస్టర్, ఈవిని లోపలికి తీసుకెళ్ళండి. డాక్టర్ ప్లీజ్. రిలాక్స్, డోంట్ వరీ. పేషెంట్ పేరు చెప్పండి. అర్చన. బిడ్డ తండ్రి పేరు చెప్పండి. బిడ్డ తండ్రి పేరు అడుగుతున్నాను నేను. ఆకాష్ మెహ్రా. సైన్. వాట్ ద హెల్ ఇస్ దిస్ ఆలియా? నన్ను ఎక్కడికి ఎందుకు ఆపు. తీసుకొచ్చావు? ఇక నువ్వు మా అన్నయ్యకి ఏం చెప్పకూడదు, అర్థమైందా నీకు? అసలు నువ్వెందుకు ఇలా చేస్తున్నావు నాకు కొంచెం కూడా అర్థం కాలేదు. ఎందుకు చేస్తున్నావు నువ్వు ఇలాగా? జస్ట్ బికాస్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక అక్కడ నువ్వు ఏం మాట్లాడినా నేను నిన్ను ఏమీ అన్నాను కదా. డోంట్ పుష్ మై లిమిట్స్. నేను నిన్ను ఏదైనా అనేంత దాకా నువ్వు మరీ అంత దూరంగా లాక్కు. నువ్వు చేస్తున్న పనుందే, ఆ పని ఇంతటితో మానేసుకో. ప్రజ్ఞ ఇంట్లోంచి వెళ్లి తీరాలని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అప్పుడు తను గౌరవంగా వెళ్ళిపోతేనే మంచిది కదా. అది కూడా సురేష్ ని పెళ్లి ఆలియా అసలు చేసుకుని. తన ఇంటి నుంచి ఎందుకు వెళ్ళిపోవాలి? తను నీకేం అపకారం చేసిందని? ఇన్ఫాక్ట్ ఇప్పటికే నీకు తెలిసిందిగా నేను బుల్బుల్ని ప్రేమిస్తున్నాను, నిన్ను కాదని తెలిసిందిగా నీకు. ఇప్పుడు దేని గురించి పగ తీర్చుకోవాలనుకుంటున్నావు? ఎందుకు నీ జీవితాన్ని అభి జీవితాన్ని పాడు చేయాలనుకుంటున్నావు? ఆలియా తన్ను అభికి తగిన పిల్ల కాదు. తన వల్ల అభి అన్న Shut up, ప్రవీణ్. మా అన్నయ్యకి ఏది మంచిదో ఏది కాదో డిసైడ్ చేయాల్సింది నువ్వు కాదు, నేను. అన్నయ్య తనుని ప్రేమిస్తున్నాడు, అలాగే తను అన్నయ్యని ప్రేమిస్తోంది. వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు కలిసుంటే ఎప్పటికీ సంతోషంగా ఉంటారు. ఇక వాళ్ళిద్దరినీ కలకాలం కలిసి ఉండేలా చేయడానికి నేను ఏం చేయడానికైనా సిద్ధమే, ఏవైనా చేస్తాను. ఏమైనా చేస్తావా? వెయిట్ ఏ మినిట్. ఒకవేళ ఆ ఎంఎంఎస్ వెనుక నీ హస్తమే ఉందా? వాట్స్ రాంగ్ విత్ యు ప్రవీణ్? ఏంటి నువ్వు అలా నోటికొచ్చినట్టు వాగుతున్నావు? ఐ డోంట్ నో. నువ్వేగా అన్నావు ఇప్పుడు నేను ఏం చేయడానికైనా సిద్ధమే అన్నావు. అసలు నువ్వు ఏం చేస్తున్నావో ఏం చేయడం లేదో నాకు మాత్రం ఏం తెలుసు. నాకు తెలిసిందల్లా ఒక్కటే, కేవలం నువ్వు ఒక్కదానివే ఈ పెళ్లిని ఆపగలవు. ఆలియా ప్లీజ్, ప్లీజ్ డూ ఇట్. నువ్వు గనక ఈ పెళ్లి ఆపితే నువ్వు ఎలా చెప్తే అలా చేయడానికి సిద్ధం నేను. నీకు కావాల్సిందల్లా నేను నిన్ను పెళ్లి చేసుకోవడమే కదా. అయితే సరే, నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇన్ఫాక్ట్ ఈ మండపంలోనే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. బట్ ఈ పెళ్లి జరగకుండా ఆపాలి ఆలియా నువ్వు. ఆర్ యు ష్యూర్? ఆలియా ఐఎమ్ డామ్ ష్యూర్. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, ఐ ప్రామిస్ యూ. ముందు ఈ పెళ్లి ఆపు చేయించి ఇంకేం వద్దు. లేదు ప్రవీణ్, నేను ఈ పెళ్లి జరగకుండా ఆపలేను. నాకు మా అన్నయ్య అంటే చాలా ఇష్టం ప్రవీణ్. కనుక మా అన్నయ్య ఒక క్యారెక్టర్లెస్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకోను. ప్రవీణ్, నేనంత సెల్ఫిష్ని కాదు, నా ప్రేమ అంత గుడ్డి ప్రేమ కూడా కాదు. అయినా నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే నువ్వు నన్ను ఎలాంటి కండిషన్స్ లేకుండా ప్రేమించి పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ యు నో వాట్, నువ్వు నాకు ఈ ఆఫర్ చాలా సరైన సమయంలోనే ఇచ్చావు. ఈ మండపంలోనే సురేష్కి ప్రజ్ఞకి పెళ్లి జరుగుతుంది, ఆ తర్వాత నీకు నాకు పెళ్లి జరుగుతుంది. ఏం నువ్వు చేస్తున్న పని? అభి కోసం ఉన్నట్టుండి నీకంత కాన్సన్ దేనికి? అసలు నీ బుర్ర పనిచేస్తుందా? కిందేమో నీకు సురేష్కి పెళ్లి జరగబోతుంది, మరి నువ్వు అభికి చిన్న గాయం తగిలితే ఇంత పెద్ద డ్రామా క్రియేట్ చేస్తున్నావు. ఈ పెళ్లి నువ్వు ఇష్టపడేగా చేసుకుంటున్నావు, మరి నీ సమస్యకి ఆలోచనలకి పొంతం లేకుండా పోయింది. అసలు నువ్వేం ప్రూవ్ చేయాలనుకుంటున్నావు? కింద ఏం జరుగుతుందో నీకు తెలుసుగా.
ఒకవైపు నీ పెళ్లి జరగబోతుంటే మరోవైపు మీడియా వాళ్ళు ఆ న్యూస్ ప్రింట్ చేయడానికి ఎదురు చూస్తున్నారు. అలాంటప్పుడు నువ్వేమనుకుంటున్నావు అసలు? ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నావు నువ్వు? నువ్వు అభికి ఏం చెప్పాలనుకుంటున్నావు? నీకు తన మీద ఎంతో కన్సర్న్ ఉందని, తన మీద నాకంటే నీకే ఎక్కువ ప్రేమ ఉందని నిరూపించాలనా? అసలు నువ్వేమనుకుంటున్నావు? ఇవన్నీ చేస్తే అభి తన నిర్ణయం మార్చుకుంటాడనా? నో 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 నో. అభియే స్వయంగా నీకు ఈ పెళ్లి చేస్తున్నాడు. స్వయంగా తనే నిన్ను ఈ ఇంట్లోంచి మెడ పెట్టుకుని బయటికి గెంటేస్తాడు. ఈ సంగతి నీకు తెలుసుగా? తెలిసి కూడా ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నావు? యు నో వాట్, నువ్వు చేసే ఈ మెడికల్ ట్రీట్మెంట్ వల్ల ఎలాంటి యూజ్ ఉండదు. ఎందుకంటే నువ్వు అభిని ఎంత గాయపరిచావంటే దానికి పెళ్లి తప్ప వేరే మార్గం లేదు. పైగా నీకు ఒక సంగతి బాగా తెలుసు, నువ్వు సురేష్ని పెళ్లి చేసుకుంటేనే అభి సంతోషిస్తాడని. అలాంటప్పుడు చేసుకోవచ్చుగా? ఎందుకంత ప్రేమ అలుకుపోస్తున్నావు? నేను నిన్నే అడుగుతున్నాను, సమాధానం చెప్పు. ఎందుకంటే నేను ఆయన్ని